టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం జిందాల్ కంపెనీ లకౌట్ ప్రకటించడంతో జిందాల్ ఎంప్లాయీస్ మరియు కాంట్రాక్టర్ వర్కర్స్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేశారు. లకౌట్ ప్రకటించడం దారుణమని తెలిపారు. కార్మికులు ఉపాధి అవకాశాలు ప్రకటించాలని, లేకపోతే మరింత ఉద్యమం ఉధృతం చేస్తామని తెలిపారు. జిందాల్ యాజమాన్యం 17/5/2024 అక్రమంగా కార్మికులకు ఎటువంటి నోటీసు కానీ ఎటువంటి మీటింగ్ కానీ పెట్టకుండా అక్రమంగా మాకు తెలియజేయకుండా వాళ్ళు అక్రమంగా లాకౌట్ చేశారండి. కార్మికులందరినీ అర్ధాంతరంగా రోడ్ని పడేశారు. దీనికి కారణం కార్మికులు మేము ఎప్పుడూ కూడా ఏ డిమాండ్స్ పెట్టలేదండి. మా కోరికలు ఏమీ లేవు. కార్మికులు కంపెనీని తెరిచి పని కల్పించమనే మేము కోరుతున్నామండి. వాళ్ళు ఏమంటే రా మెటీరియల్ లేదని షాకుతో కంపెనీని అర్ధాంతరంగా నోటీస్ ఇవ్వకుండా మూసేశారండి. ఖచ్చితంగా మా అందరికీ కూడా మొత్తం 324 మంది కార్మికులకి కూడా ఉపాధి కల్పించి, లేని పక్షంలో మొత్తం అందరికీ కూడా లే ఆఫ్ ఇవ్వాలి. లే ఆఫ్ ఇచ్చే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. మాకు మొత్తం రాజకీయకు అతీతంగా అందరి తాలూకా మద్దతు కూడగొట్టుకొని ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి కంపెనీ తెరిచే వరకు కూడా, మా కార్మికులకు న్యాయం జరిగే వరకు కూడా మేము పోరాడి ఖచ్చితంగా మా కార్మిక సోదరుల తాలూకా పోరాటాన్ని సాధించుకుంటామని చెప్పేసి మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం సార్. నా పేరు ఈశ్వరరావు అండి. జిందాల్లో భోజన సబ్సిడీగా నేను చేస్తాను. నేను కాంట్రాక్ట్ లేబర్లో 30 సంవత్సరాలు బట్టి పనిచేస్తాను. ఈరోజు 320 మంది జిందాల్లో పనిచేస్తాను. కానీ ఎటువంటిది చెప్పకుండా రా మెటీరియల్ అని చెప్పేసి ఏదో పేరుతో ఇక్కడ జనాల్ని అర్ధరాత్రిని రోడ్డు మీద పెట్టడం జరిగింది. అది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు వచ్చి వెళ్ళిపోయిన కాంట్రాక్ట్ లేబర్ కాదు, 30 సంవత్సరాలు బట్టి చేస్తున్న కాంట్రాక్ట్ లేబర్, అలాగే పర్మనెంట్ వర్కర్లు 57 మంది అందరికీ కూడా పద్ధతి ప్రకారంగా లేఅప్ ప్రకటించకుండా, అక్కడ ఉన్న లోకల్ లీడర్లకి నోటీస్ ఇవ్వకుండా ఈ నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అదేది చెప్పకుండా అల్లపుల్ల మాటలు చెప్పేసి ఈరోజు రోడ్డు మీద పెట్టడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మేము నిలదీస్తాను. అదే వెంటనే మీ వల్ల అవుతే సరే లేకపోతే హెడ్ ఆఫీస్కి తెలియపరిచి వెంటనే మమ్మల్ని లాకౌట్ ఎత్తివేయాలని చెప్పి మేము కోరుతున్నాం. నేను వెళ్ళ ఈ ఉద్యమాల్లో ఇక్కడ బయట నాయకులు వస్తున్నారు, అలా జిల్లా నుంచి, రాష్ట్రం నుంచి, మండలం నుంచి ప్రతి ఒక్క నాయకులు మద్దతు ఇస్తున్నారు. అన్ని రంగాల నుంచి మేము కూడగట్టి మీ ఉద్యమాన్ని ఇంకా ఉధృతి చేస్తూ, అలాగే ఇక్కడ జరుగుతున్న పోరాటానికి మీరు వెంటనే నిర్ణయం తీసుకుంటే సరే మేనేజ్మెంట్ వారు నేదని వేళ మీ ఇక్కడ జరిగిన కారణానికి ఏదైనా జరిగితే దీని కారణం మీరే బాధితులు అని చెప్పేసి మీ సభాముఖంగా నిలదీస్తున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ రాజమౌళి. మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ 999 న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ 999 తెలుగు న్యూస్ ఛానల్. ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను, ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 999 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.